ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పెళ్లి పుస్తకం. సిద్ధాంతి గారా ఏం చెప్పారు? ఆ రోజు నిన్ను ఆయన్ని పక్కకి తీసుకెళ్లి ఏదో మాట్లాడారు కదా, నేను చూశాను. ఏమన్నారు ఆయన? చెప్పబ్బి, సిద్ధాంతి గారు ఏం చెప్పారు? అదే మీ ఇద్దరి జాతకాలు చేతిరేఖలు చూసిన తర్వాత నీకు ఏ గండం లేదని, కడుపులో పాప సంతోషంగా ఉందని చెప్పారు. ఫ్యూచర్లో కూడా ఏ దోషాలు ఉండకూడదంటే నందుని శుక్రవారాలు అమ్మవారి గుడికి వెళ్ళి దండం పెట్టుకోమన్నారు. నేను ఆల్రెడీ వెళ్ళాను. మన జాతకం చెప్పిన సిద్ధాంతి గారే అభిషేకం చేశారు. ఆ అమ్మవారి కటాక్షం మన మీద ఉంటుందని కూడా ఆశీర్వదించారు. ఇంట్లో మేము పైన ఆ దేవుడు ఉన్నంతకాలం నీకే కాదు కడుపులో బిడ్డకు కూడా ఏ ప్రమాదము జరగదు. నువ్వు పద, కాసేపు రెస్ట్ తీసుకుందు గాని రా. పప్పా, నువ్వు గుడికి వెళ్ళలేదు కదా? అమ్మకు నువ్వు అబద్ధం చెప్పావు కదా? అవును సిద్ధు, లేదంటే అమ్మ టెన్షన్ పడుతుంది. సిద్ధాంతి గుడి పేరు చెప్పడం వల్లే మీ అమ్మ నమ్మింది. ఈ క్రెడిట్ అంతా అభిదే. సాక్షి విషయంలో అభి చాలా బాగా ఆలోచిస్తుంది. గోపి, నువ్వు చెప్పిన అబ్బాయి వాడేనా? అవునరా, పెద్దగా చదువుకోలేదు, కానీ అద్భుతమైన యాక్టింగ్, మేనేజింగ్ స్కిల్స్ ఉన్నాయి. నాకు కావాల్సింది కూడా ఇలాంటి వాడేరా. వీడిని అడ్డు పెట్టుకొని అక్క చెల్లెళ్ళ మధ్య స్టార్ట్ అయిన గొడవలు పెరిగి పెద్దదై ఇల్లు ఖాళీ చేసే రేంజ్కి వెళ్ళేలా చేస్తాను. అరే, తనూజ వస్తుందిరా. నేను చెప్పింది గుర్తుంది కదా, రెచ్చిపోరా. ఏంటి ఫ్రెండ్స్ ఇద్దరు ఇంట్లోనే మీటింగ్ పెట్టారు? మీటింగ్ ఏం లేదు సిస్టర్, ఒక హెల్ప్ కోసం వచ్చాను. హెల్పా? ఏంటన్నయ్య? ఇలా రారా. ఓకే అన్నా. ఇతను నా కజిన్ సిస్టర్. డిగ్రీ పూర్తి చేసి చదువుకునే స్తోమత లేక ఆపేశాడు. ఇప్పుడు ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. చందు ఏదైనా హెల్ప్ చేస్తాడని తీసుకొస్తే కుదరదని మొహం మీదే చెప్తున్నాడు సిస్టర్. ఏంటి చందు అలా అన్నావా? అవును తను. పేరుకు కంపెనీ మనదే, కానీ అక్కడ పెత్తనం, పవర్స్ అన్నీ నందుగారివే కదా. ఆయనకి నచ్చినట్టు ఉంటాడే తప్ప మనం చెప్పింది వినడు కదా. అందుకే నో చెప్పాను. మేడం, ఈ జాబ్ నాకు చాలా అవసరం మేడం. మా ఫ్యామిలీ అంతా నా మీద డిపెండ్ అయ్యారు. ఎప్పుడు ఎవరికి నో చెప్పని మన చందు మీద చాలా నమ్మకంతో వచ్చాను. వీడే కుదరదు అనేసరికి ఏం చేయాలో నాకు తెలియటం లేదు. అన్నయ్య, మీ నమ్మకాన్ని స్నేహాన్ని నేను నిలబెడతాను. కన్ఫర్మ్ గా ఈ అబ్బాయికి మన కంపెనీలోనే ఏదో ఒక జాబ్ వచ్చేలాగా నేను చేస్తాను. ఏం మాట్లాడుతున్నావు తను? అదంతా పాసిబుల్ కాదు. నందుగారు ఒప్పుకోరు. ఆయన ఫీలింగ్ తో మనకి సంబంధం లేదు. తెలిసిన వాళ్ళకి ఉద్యోగం కూడా ఇప్పించకపోతే అందరూ నవ్వుతారు. నందు మన ఎంప్లాయ్ మాత్రమే. అతను చెప్పినట్టు మనం ఎందుకు వినాలి? ఆవేశపడద్దు తను.
నందు మాట నీకు లెక్కలేకపోయినా మావయ్య గారు వదిన గారు చాలా వాల్యూ ఇస్తారు. వాళ్ళకి నందు ఇంపార్టెంట్ అయితే నాకు నా భర్త గౌరవం మాట ఇంపార్టెంట్. అన్నయ్య, మీరు చందు మాటలు పట్టించుకోవద్దు. ఇతన్ని రేపు ఆఫీస్కి పంపించండి. రేపే జాబ్ వచ్చేలా చూసుకునే పూచి నాది. థ్యాంక్ యూ మేడం. సరేనమ్మా, నీ మాట మీద నమ్మకంతో వెళ్తున్నాను. బాయ్ రా చందు. వెళ్ళొస్తాం మేడం. టెడ్డీ, టెడ్డీ, టైం ఎంత అయిందో తెలుసా? టీవీ చూసింది చాలు కానీ నువ్వు వెళ్ళి నిద్రపో. నాకింకా నిద్ర రావడం లేదమ్మా, కాసేపు చూసి వెళ్తాను. ఏం చూడాలో నీకే తెలియడం లేదు. చాలా సేపటి నుంచి అలా ఛానల్స్ మార్చుకుంటూ టైం వేస్ట్ చేయడం ఎందుకు? టైం వేస్ట్ కాదమ్మా, దీన్ని టైం పాస్ అంటారు. ఏదో ఒక ఛానల్లో మనకి నచ్చేది వస్తుంది. అదేంటో కనిపెట్టాలంటే ఇలా ఛానల్స్ మారుస్తూ ఉండాలి. నీకు మాటలు బాగా ఎక్కువవుతున్నాయి. నిహారిక కూతుర్ని, ది గ్రేట్ హరిప్రసాద్ గారి మనవరాల్ని. ఆ మాత్రం మాటకారి కాకుండా ఎలా ఉంటాను? నిన్ను అమ్మా వెళ్ళు. దీనికి అల్లరి బాగా ఎక్కువైపోతుంది. నేను నీకు ముందే చెప్పాను, అమ్మాయికి ఫోన్ కొనివ్వద్దు, చదువు పాడవుతుంది, ఫోన్ మీద తప్ప చదువు మీద జాస పెట్టదు అని. కానీ నువ్వు నీ కూతురు నా మాట అస్సలు వినలేదు. ఇప్పుడు చూడు, ఫెయిల్ అయి కూర్చుంది. తల్లిదండ్రులుగా మేం మా బిడ్డలకి ప్రాణం పోస్తే చందు గారు వాళ్ళకి పునర్జన్మ ఇచ్చారు. నిహారిక గారు చెప్పండి. నందు, ఎక్కడున్నావు? ఇప్పుడే సిస్టమ్ లాగౌట్ చేసి ఇంటికి బయలుదేరుతున్నానండి. మీరేంటి ఇప్పుడు కాల్ చేశారు? నీకు కొంతమంది ఫొటోస్ పంపిస్తాను, నాకు వాళ్ళ డీటెయిల్స్ కావాలి. ఎవరి ఫోటోలు, ఏ డీటెయిల్స్ కాస్త డీటెయిల్గా చెప్పండి. లాస్ట్ టైం చందు మన ఆఫీస్ మనీతో పిల్లలకి ఆపరేషన్ చేయించాడు కదా, వాళ్ళ పేరెంట్స్ని డాడ్ రిక్వెస్ట్ మీదే ఇంటికి కూడా తీసుకొచ్చాడు. వాళ్ళల్లో కొంతమందిని ఇప్పుడే ఒక టీవీ ప్రోగ్రాంలో చూశాను. ఏంటి టీవీ ప్రోగ్రామా? అంటే వాళ్ళంతా యాక్టర్సా? నాకు కూడా క్లారిటీ లేదు. నిజమేంటో తెలియాలి అంటే ఇంటికి వచ్చిన వాళ్ళ డీటెయిల్స్ తెలుసుకోవాలి. సరే, నాకు ఫొటోస్ పంపండి. నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకడున్నాడు, వాడికి ఇలాంటి ఇన్ఫర్మేషన్ బాగా తెలుస్తుంది. ఓకే నందు, ఇప్పుడే పంపిస్తాను. ఇంకొక విషయం, నువ్వు తెలుసుకునే ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే నాకు మాత్రమే చెప్పు, ఇంకెవ్వరికీ తెలియకూడదు. ఓకే నిహారిక గారు. హాయ్ టెడ్డీ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సిద్ధు, ఏం చేస్తున్నావు? ఇప్పుడే సైన్స్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను. ప్రాజెక్టా? ఏంటది? ఈ ప్రాజెక్ట్ పేరు నేచర్ అరౌండ్ యూ. అంటే మన ఇంటి చుట్టూ ఉండే పువ్వులు, చెట్లు, బర్డ్స్, బటర్ఫ్లైస్ అన్నిటినీ ఫోటోస్, వీడియోస్ తీసి ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ లా ఎడిట్ చేయాలి.
మా ఇంటి పక్క గార్డెన్లో వీడియోస్ తీసుకుంటున్నాను. వావ్ సిద్ధు, చాలా మంచి ప్రాజెక్ట్ చేస్తున్నావు. మా క్లాస్లో కూడా ఇలాంటి ప్రాజెక్ట్ ఇస్తే బాగుండు. చెప్పడానికి వినడానికి బాగుంటుంది, కానీ ఈ ప్రాజెక్ట్ వర్క్ చాలా టఫ్ టెడ్డీ. బటర్ఫ్లైస్ కోసం ఎంత సేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? ఒక్కటి కూడా రావట్లేదు. నువ్వు అక్కడే ఉండి అటు ఇటు తిరిగితే బటర్ఫ్లైస్ భయపడి రావు సిద్ధు. కెమెరాని ఏదైనా ట్రైపాడ్కి పెట్టు, లేదంటే నువ్వు స్టాచ్యూగా మూవ్ అవ్వకుండా ఉండు. అప్పుడే నువ్వు అనుకున్న ఫుటేజ్ క్యాప్చర్ అవుతుంది. నేను స్టాచ్యూలో ఉండడం అంటే కష్టమే. ఫోన్నే ఎక్కడైనా ఫిక్స్ చేస్తాను. దట్స్ గుడ్. థ్యాంక్స్ ఫర్ యువర్ ఐడియా టెడ్డీ. మనం బెస్ట్ ఫ్రెండ్స్ సిద్ధు. ఒకరికొకరు హెల్ప్ చేసుకోకపోతే ఎలా? నా డైలాగ్ నాకే చెప్తున్నావా? ఏ చెప్పకూడదా? అలా ఏం లేదు, ఊరికే అన్నాను. ఓకే, వీడియో అయిన తర్వాత నాకు పంపించు. బాయ్ సిద్ధు. ఓకే టెడ్డీ, బాయ్. డాక్యుమెంట్ మొత్తం ఎర్రర్స్ ఉన్నాయి. ఇది క్లయింట్కి పంపిస్తే కొత్త ప్రాజెక్ట్ రావటం కాదు, వచ్చిన ప్రాజెక్టే పోతుంది. ఈ ఫైల్ ఎవరు ప్రిపేర్ చేశారు? యశ్వంత్ అని కొత్త ఎంప్లాయీ సార్. కొత్త ఎంప్లాయా? ఎప్పుడు జాయిన్ అయ్యాడు? ఎవరు అపాయింట్ చేశారు? నేనే నందు గారు. యశ్వంత్, ఇతని వర్క్ ఎక్స్పీరియన్స్ ఏంటో తెలియకుండా ఏ ఎక్స్పీరియన్స్ ఉందని ఇంత పెద్ద కంపెనీలో నీకు CEO పోస్ట్ ఇచ్చారు? ఇతను చందుకి బాగా కావాల్సిన వ్యక్తి. జాబ్ చాలా అవసరం అని చెప్పాడు. అందుకే ఈరోజు జాయిన్ అవ్వమని చెప్పాను. నాకొక్క మాట చెప్పొచ్చు కదా తనుజ. తర్వాత డాడ్కి చెప్తే సరిపోతుంది అనుకున్నాను. నందు గారు ఇలా అడుగుతారనే ఆయనకి ముందే ఇన్ఫార్మ్ చేయమన్నాను. నువ్వేమో నా మాట వినకుండా అంతా నా ఇష్టం అన్నట్టు డెసిషన్ తీసేసుకున్నావు. చైర్మన్ కూతురుగా నాకు ఆ మాత్రం రైట్స్ ఉండవా? మా కంపెనీలో నాకు నచ్చినట్టు చేయడానికి కూడా ఆయన పర్మిషన్ తీసుకోవాలా? తనుజ, నేనే నీ రైట్స్ని క్వశ్చన్ చేయటం లేదు. అన్నీ నాకు చెప్పే చేయాలని డిమాండ్ కూడా చేయటం లేదు. బట్ ఓ కొత్త ఎంప్లాయీకి జాబ్ ఇచ్చే ముందు ఒక్కసారి నాకు ఇన్ఫార్మ్ చేస్తే అతని టాలెంట్కి తగ్గ పొజిషన్ ఇచ్చేవాడిని అంటున్నాను. ఈ యశ్వంత్ టాలెంట్ నాకు తెలుసు, అందుకే ఈ పొజిషన్ ఇచ్చాను. ఏది టాలెంట్? నువ్వు చెప్పడం వల్ల అతను ఫైల్ మొత్తం ఎర్రర్స్ చేశాడు. క్లయింట్ ఏదైనా క్వశ్చన్ చేస్తే సమాధానం చెప్పాల్సింది నేను. ఈసారి ఆ క్లయింట్ ని నన్ను అడగమని చెప్పండి, నేను సమాధానం చెప్తాను. ఏం తెలుసు నీకు? ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా క్లయింట్స్ తో ఎలా డీల్ చేస్తావు? నిజమే, నాకు ఎక్స్పీరియన్స్ లేదు, కానీ సపోర్ట్ చేయడానికి మీరంతా ఉన్నారు కదా. చిన్న పిల్లలాగా మాట్లాడుకు తనుజ. ఈ కంపెనీలో ఎవరికి వారే డెసిషన్స్ తీసుకుంటే సీఈఓగా నందు ఎందుకు, చైర్మన్ గా నేను, డాడ్ ఎందుకు? ప్రాజెక్ట్ విషయంలో క్లయింట్ దగ్గర చిన్న తప్పు జరిగితే దాని ఎఫెక్ట్ మన కంపెనీ మీద, ఇక్కడ పనిచేసే వర్కర్స్ మీద పడుతుంది. అక్క ప్లీజ్, ఫస్ట్ నుండి నాకు జాబ్ మీద ఇంట్రెస్ట్ లేదు కాబట్టి అన్నీ నువ్వే చూసుకుంటున్నా. అంత మాత్రానా నేను అన్ఫిట్ అని కాదు, నువ్వు పర్ఫెక్ట్ అని కూడా కాదు. కమాన్ తనూజ, ఇక్కడ సమస్య నువ్వు నేను కాదు. మనం తీసుకునే నిర్ణయాలు ఒక టీమ్గా ఉండాలి తప్ప ఇండివిజువల్గా కాదు. చైర్మన్ గా ఉన్నప్పుడు మనం ఏదనుకుంటే అదే ఫైనల్. మనకి సంబంధించిన ప్రతి విషయంలో నాకు సమాన హక్కు ఉందని చెప్తావు. ఆ హక్కు ఇదేనా? నా అర్హత ఆఫీస్లో ఇంతేనా?
నేనేం చెప్తున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావు? కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయి తనుజ. ట్రై టు అండర్స్టాండ్ మీ. నాకన్నీ అర్థమవుతున్నాయి. మీకే నేను చేసేది ఏది నచ్చడం లేదు. సరే, మీరన్నట్టే మిస్టేక్ జరిగింది. అది కరెక్ట్ చేసుకుంటే సరిపోయేదానికి ఇంత ఇష్యూ చేయడం ఎందుకు? చందుని సీఈఓగా చూడాలనుకుంటే ఎక్స్పీరియన్స్ లేదని ట్రైనింగ్ చేశారు. కష్టాల్లో ఉన్న ఈ అబ్బాయికి జాబ్ ఇస్తే 1,00,000 క్వశ్చన్స్ చేస్తున్నారు. ఏంటి నందు, ఎంత చెప్పినా ఒక మాటనే 10 రకాలుగా చెప్తుంది. నిహారిక గారు ప్లీజ్, ఇది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఈ అబ్బాయి జాబ్లో చేరినట్టు ముందే తెలిస్తే వర్క్ ఎలా చేయాలో నేను చెప్పేవాణ్ణి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నేను తనకి ట్రైనింగ్ ఇస్తాను. ఫ్యూచర్లో ఏ మిస్టేక్ జరగకుండా నేను చూసుకుంటాను. ఈ విషయం ఇప్పుడు కాదు, ఇంత గొడవ జరగక ముందే చెప్పుంటే సరిపోయేది. ఇన్ని రోజులు ఇంట్లో ఉన్న గొడవలు ఇప్పుడు ఆఫీస్కి వచ్చాయి. ఇదంతా తనూజ కోపం వల్లే. ఎవరు చెప్తే తను వింటుందో నాకైతే అర్థం కావడం లేదు. మీరంతా మా మీద కాదు, వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. తనుజ కోపం గురించి తెలిసి కూడా గొడవ ఎందుకండి ఇంకా పెద్ద చేయడం? ఏ ప్రాబ్లం లేకుండా చూసుకోవడానికి మనం ఉన్నాం కదండి. మీరేం టెన్షన్ పడకండి. ఈ బొమ్మని సాక్షి అనుకుని ఒకసారి రిహార్సల్ చేద్దాం. హాయ్ సాక్షి, ఇప్పుడు నువ్వు పైకి వస్తావు కదూ, అప్పుడు నేను వెనక నుండి వచ్చి నిన్ను ఇలా తోసేస్తాను. పైనుండి నువ్వు కింద పడగానే తల పగిలి రక్తం ధారలాగా పోతుంది. ప్రాణం పోయేలోపు నేను నీ కళ్ళ ముందుకొచ్చి నీ చావుని కళ్ళోరా చూసి ఎంజాయ్ చేస్తాను. అప్పుడు నువ్వు బాధగా నన్ను చూసి అభి, సిద్ధు, నందు జాగ్రత్త అంటే అప్పుడు నేను సరే సాక్షి, నేను వాళ్ళని నీకన్నా బాగా చూసుకుంటాను. హ్యావ్ ఎ నైస్ జర్నీ. నువ్వు చచ్చిపోగానే ఆ సంబరంలో నేను డాన్స్ చేస్తాను. ఆహా, తలుచుకుంటేనే ఆ ఆనందం ఎంత బాగుందో. అభి, రావే రా, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. సాక్షి, నువ్వెందుకు పైకొచ్చావు? కడుపుతో ఉన్నదానివి ఇలా మెట్లు ఎక్కకూడదు తెలుసా? ఇంత జాగ్రత్తగా ఉంటే ఎలా? నువ్వు పిలిచినట్టు అనిపించింది. ఇల్లంతా చూస్తే నువ్వెక్కడా కనిపించలేదు. నిన్ను వెతుక్కుంటూ ఇలా వచ్చాను. ఇంత కష్టపడి వచ్చే బదులు గట్టిగా పిలవచ్చు కదా, నేనే కిందకు వచ్చేదాన్ని. పర్వాలేదులే అభి, నాకు కూడా ఏదో వంకతో ఇంటి బయటకు వచ్చే ఛాన్స్ దొరికింది. అయినా కడుపుతో ఉన్నవాళ్ళు ఇలా చల్లగాలికి తిరిగితే మంచిదని నువ్వు వినలేదా? చల్లగాలికి తిరగొచ్చు, కానీ ప్రెగ్నెంట్ గా ఉన్నవాళ్ళు మెట్లు ఎక్కకూడదు అని నువ్వు వినలేదా? ఒక్కసారికి ఏం కాదులే అభి, నువ్వు సైలెంట్గా ఉండు. కాసేపు నేచర్ని ఎంజాయ్ చేసి వెళ్ళిపోతా. నువ్వు నేచర్ని ఎంజాయ్ చేయి, నేను నీ డెత్ని ఎంజాయ్ చేస్తాను.
దూరమైన నా కుటుంబానికి ప్రతీకారం నీ చావేరా.